హలో అందరికీ. నేనైతే ఈరోజు లైవ్ స్ట్రీమ్ పెడతానని చెప్పాను. అంటే 12 to 3 వరకు పెడదామని చెప్పి ప్లాన్ వేసుకున్నా. మంచిగా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను. దాని తర్వాత ఏమైందంటే లైవ్ స్ట్రీమ్ అనేది నేను స్టార్ట్ చేసా పెట్టడానికి. నేను టర్నిప్లో అయితే లైవ్ స్ట్రీమ్ అనేది పెడతాను. టర్నిప్ యాప్ని ఎప్పుడు ఓపెన్ చేసేటట్టే ఓపెన్ చేస్తే అది మటుకి ఓపెన్ అవ్వలేదు. సంథింగ్ ఏదో ఎర్రర్ అని చెప్పి అలా వచ్చేసింది. సర్లే అని చెప్పి ఇది ఎర్రర్ అని వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఎందుకో మరి అది ఓపెన్ అవ్వలేదు నాకు. ఇంకా నేను మీకు లైవ్ స్ట్రీమ్ పెట్టాలని మీకన్నా ముందే నేను చాలా వెయిట్ చేస్తుంటా. 1 hour ముందే ఎప్పుడు 12 అయిద్దా అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా టైం అయిందని చెప్పి పెడదామని చూస్తే ఇంక రాలేదు అసలు. అది ఎందుకు రాలేదు ఎర్రర్ అని అలా వచ్చేసేసరికి సర్లే అని చెప్పి ఒక 2 minutes అలా వెయిట్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేసా. సేమ్ అలాగే వచ్చింది. తర్వాత నెక్స్ట్ వేరే ఆప్షన్ ఉంటే అది పెట్టి లైవ్ స్ట్రీమ్ అనేది పెట్టాను. లైవ్ అయితే వచ్చింది, కానీ మీరు యూట్యూబ్లో ఏమైతే కామెంట్స్ చేస్తున్నారో అవి నాకు లైవ్ స్ట్రీమ్లో రావట్లేదు, కనపడట్లేదు అసలు. 0 వాచింగ్, 0 కామెంట్స్, 0 సబ్స్క్రైబర్స్, అసలు ఏం కనపడట్లా. అప్పుడు మీరు కామెంట్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారో అవి నాకు లైవ్ స్ట్రీమ్లో కనపడట్లా. నాకు కనిపిస్తే మీ కామెంట్ చదువుతూ నేను గేమ్ ఆడుతూ ఇంకా అట్లా సరిపోయేది. కానీ అస్సలు నేను అనుకునే దానికి ఉల్టా 100% ఉల్టా అయిపోయింది. నాకు చాలా అంటే చాలా సాడ్. అసలు ఈరోజు ఏం బాగాలేదు, నాకు అసలు దరిద్రంగా ఉంది. ఇంకా తర్వాత తీసేసేసి మీరు చూడొచ్చు ఈరోజు ఎన్ని లైవ్ స్ట్రీమ్స్ పెట్టానంటే నేను అన్నిట్లో కామెంట్లు రావట్లేదు. ఇంకా నాకు ఎవరు చెప్పేవాళ్ళు అంతగా లేరు, ఏమీ తెలియదు నాకు. ఇంకా లైవ్ స్ట్రీమ్ ఆపేసేసి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నా. కొంతమంది లైవ్ స్ట్రీమ్స్కి వెళ్ళాను, అడిగాను. ఇంకా అలా వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ అంటే ఏ యాప్ లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్లోనే లైవ్ స్ట్రీమ్ పెడుతున్నారంట. అది ట్రై చేశాను, అది నాకు కుదరలేదు అంతగా. తర్వాత కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా లైవ్ స్ట్రీమ్ పెట్టేవి. నాకు టర్నిప్ బాగా అలవాటైంది కదా, ఇంకా దాంతో చేయడమే అలవాటైపోయింది. ఇంకా కష్టంగా ఉంది. ఒక 1 or 2 days చూసి మంచి లైవ్ స్ట్రీమ్ యాప్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూగా మనం లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేద్దాం. అందరూ అర్థం చేసుకుంటారు అనుకున్నా. మీరు చూసి ఉండొచ్చు నేను ఎంత ఇబ్బంది పడ్డానో లైవ్ స్ట్రీమ్స్ పెట్టి. ఈ వీడియోని ఇంకా ఇంతవరకు నువ్వు చూస్తున్నావు అంటే లాస్ట్ వరకు ఎంతో కొంత నా యూట్యూబ్ ఛానల్ మీద మీకు సపోర్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండుంటుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.